Gucci, Sam. Pink, blue, మేము రెండు మిక్స్. Sam, Gucci. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పాండిచేరిలో డే 2 అనమాట. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా ట్రెడిషనల్గా ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా? సో ఇక్కడ ఫేమస్ టెంపుల్ కుల వినాయగర్ దేవస్థానం. సో ఇది చాలా ఫేమస్ అండి. పాండిచేరి ఫస్ట్ ప్లేస్ ఇదే వస్తుంది. ఇది పురాతనమైన టెంపుల్ అనమాట. సో ఇదైతే బయట వ్యూ చూపిస్తున్నాను, లోపల అలో చేయరు వీడియో. ఆఫ్టర్ దర్శనం అయిపోయాక ఇంకా మా శామ్కి ఇలా ప్రసాదం తినిపిస్తున్నాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. తనైతే గాడ్తో మాట్లాడుతుంది ఏకంగా. ఇప్పుడే దర్శనం అయిపోయిందనమాట. నాకు రియల్గా చాలా ఇష్టం గాడ్. సో ఫైనల్గా ఒక ట్రెడిషనల్గా పాండిచేరిలో వెకేషన్లో ఇలా శారీ కట్టుకోవడం, వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అనేది చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ తమిళ్ ఏంటంటే ఖచ్చితంగా వైట్ అంటే మనకి బొట్టు ఉంటుంది కదా, విభూది ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటి ఎక్కువ వాళ్ళు కమల పువ్వులతో ఏంటంటే దేవుడిని ఎక్కువ ఇచ్చేస్తారు. ఇంకా చిన్న వీడియో పెట్టాను, అలా కూడా దండలు వేస్తున్నారు, డిఫరెంట్ థింగ్ అది. అండ్ ఇంకోటి మనం చూసారా గణపతిని చిన్న గడ్డి ఉంటుంది కదా, సో దాన్ని ఏమో అంటారు. సో ఆ విధంగా ఇక్కడ ఇంతింత గడ్డితోనే దేవుడికి ఒక ఏంటి సమర్పిస్తున్నారనమాట. అది తిరిగి ఇప్పుడు ఎలా పువ్వులు మనకి ఇస్తున్నారో అది కూడా ఇస్తున్నారు. సో ఆ విధంగా సో నాకైతే కమలాకు తిరిగి ఇచ్చారు. సో చాలా బాగుంది. ఎన్నో డేస్ అయింది కమలను చూసి ఇట్లా పట్టుకొని. సో ఇలా చాలా సో దిస్ ఈజ్ హౌ ఐ డ్రెస్డ్ అప్ మై సెల్ఫ్ అనమాట. అండ్ బుజ్జితల్లి అయితే ఇలా రెడీ అయింది. సో ఇద్దరం పింక్ ఏమైంది ఓమైంది. సో దర్శనం అయితే అయిపోయింది. బుజ్జితల్లి ఆడుకుంది. యాక్చువల్గా తనకి రైస్ ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది, ఉడకబెట్టింది దొరకట్లేదు. బట్ టైం గాడ్ అక్కడ ఏంటంటే మంచిగా ప్రసాదం దొరికిందనమాట. ఒకటి బెల్లంతో, ఇంకోటేమో పప్పు. సో ఆ రెండు కూడా చిట్టుతల్లికి పెట్టేసాను అనమాట. సో అనే తిన్నది. సో నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మేము 6వ గంటకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెహికల్ సో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. బాయ్ టాటా బాయ్ చెప్పు. సో నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఆరోవిల్లే వెళ్తున్నాము. సో ఆరోవిల్లే కూడా చాలా బెస్ట్ ప్లేస్ ఇన్ పాండిచేరి. ఇది చాలా లాంగ్ ఉంటుంది ఫ్రమ్ సిటీ. సో మోర్ దెన్ 40 minutes అట్లా పడుతుంది మనము రీచ్ అయ్యేసరికి. అండ్ వన్స్ మనం రీచ్ అయ్యాక పార్కింగ్ అయితే చాలా లాంగ్ ఇస్తారు. 2 kilometers అనుకుంటే ఇప్పుడు వాక్ చేయాలి అక్కడికి వెళ్ళాలంటే. పార్కింగ్ ఏదో మూలిచ్చాడు. అవును మా స్కూటీ చూపించలేదు. ఎండ చెమట స్వెట్ తల్లి. సో మేము యాక్చువల్గా కనుక్కున్నాము, బేబీ ఉంది కదా. సో మాకేంటంటే వెహికల్ అలో చేశారు. సో టోకెన్ ఇచ్చారనమాట. సో ఆ టోకెన్ అక్కడ చూపిస్తే సో వాళ్ళే ఒక వెహికల్లో మనకి ఆ డెస్టినేషన్కి అనేది వాళ్ళు చేరుస్తారు. లైక్ 2 kilometers మనం వాక్ చేయకుండా ఏంటంటే వెహికల్లో వాళ్ళే వదిలేస్తారు అనమాట. సో బట్ అక్కడ నుండి ఇంకో 5 minutes మనం వాక్ చేయాలి, less than 1 kilometer. సో అది చూడడానికి.
ఫైనల్లీ వి రీచ్డ్. సో ఇదే అండి ఆరోవిల్లే. సో పాండిచ్చేరిలో ద బెస్ట్ విజిట్ ప్లేస్ అనమాట, ఫేమస్ అనమాట చాలా. సో ఈ ప్లేస్కి అందరు వస్తుంటారు, బట్ మనం ఆ లోపల వరకు అలా ఉండదు. దానికి ఏదో ఆన్లైన్లో మనం ఒక 15 days ముందే మనం బుక్ చేసుకోవాలంట. సో అక్కడ ఏముంటుందంటే ఏముండదండి, బేసిక్గా ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటారో అక్కడికి వెళ్ళి చేసుకుంటారు. సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లేక్ అనేది కూడా వీళ్ళు ఏంటంటే డెవలప్ చేస్తున్నారు. సో అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంకా ఒక 20 minutes అట్లా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాము. సో ఇది ఇక్కడ రిటర్న్లో ఉంటుంది, పెద్ద ట్రీ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు, బట్ వచ్చేటప్పుడు అయితే స్పెండ్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను బుజ్జి తల్లి ఇంకా లంచ్ చేసేసాము. అది పెద్ద ఒక రిసార్ట్లా ఉంటుంది. అంటే మనం వెళ్ళిన ప్లేస్ ఓకే, బట్ దానికి చాలా 2 kilometers అవేలో మేము చెప్పాను కదా వెహికల్ తీసుకుని వెళ్ళాం. అక్కడ మనకి ఏంటంటే ఇట్లా ఫుడ్ అంతా ఉంటుంది, స్టాల్స్ కానీ ఇంకా షాపింగ్ ఏరియాస్ అట్లా చాలా ఉంటాయి ఇక్కడ. సో అందుకే ఇది టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ. సో ఇక్కడికి వచ్చి ఇంకా లంచ్ చేసేసాము నేను బేబీ ఇట్లా అయితే. టైం అరౌండ్ 2 o'clock అవుతుంది. సో ఇప్పుడైతే మేము బాయ్ చెప్పేస్తున్నాం ఈ ప్లేస్కి. సో ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక లేక్ ఉంది. సో ఆ లేక్కి వెళ్తున్నాము. ఇది అక్కడ నుండి ఒక 10 to 15 kilometers ఉంది, బట్ వేస్ట్ అనిపించింది ఇంత దూరం ట్రావెల్ చేయడం. ఇదైతే అంత వర్త్ అనిపించలేదు. ఇక్కడ ఏంటంటే మనకి అంటే బోటింగ్ కూడా ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ కవర్ చేసాం బోటింగ్ నిన్ననే కాబట్టి, సో ఇంకా వెళ్ళలేదు ఇక్కడికి. బట్ ఓకే, చూడొచ్చు, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మాకు మ్యూజియం, పాండిచ్చేరి మ్యూజియం ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాము ఇప్పుడు. సో లోపల అయితే మనకి కెమెరాలో చేయరు, ఎంట్రన్స్ ఫ్రీ ఉంటుంది. సో వెళ్ళాము, చూసాము, వచ్చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఈవినింగ్ బీచ్కి వచ్చేసాము, మెరీనా బీచ్. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పాను కదా మనకి ఫ్రెంచ్ విల్లా ఉంటుంది. సో అక్కడ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము. ఇట్లా అలా రిలాక్స్ అవ్వచ్చు. యాక్చువల్గా మేము నిన్న వెళ్ళేసరికి చీకటి అయిపోయింది కదా, ఈవినింగ్ టైంలో చూడలేదని. సో ఇప్పుడు ఎర్లీగా వెళ్ళాము. అండ్ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కూడా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ రిలాక్స్ అవుతాము. సో ఇది చూసేసి ఇంకా ఈవినింగ్ పాండిచ్చేరి టు మహాబలిపురం వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇంకా యాక్చువల్గా నేను మా బేబీ సేమ్ డ్రెస్ వేసుకున్నాము అనుకుంటున్నారు, సేమ్ తీసుకున్నాం అనుకున్నారు. బట్ తనకి నేను వేరే దగ్గర అమెజాన్లో ఆర్డర్ చేశాను, నేను వేరే దగ్గర కొన్నాను. బట్ ఇద్దరు డ్రెస్సెస్ మ్యాచ్ అయ్యి అది నేను ప్యాకింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను, అరే ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్ ఉందని. ఇంకా ఇద్దరము ఆ రోజే వేసుకున్నాం అనమాట. అట్లా అందరు ఏంటంటే అమ్మ డాటర్ సేమ్ డ్రెస్సా అని తమిళ్లో అందరూ కామెంట్ చేశారు. చాలా క్యూట్గా అనిపించింది. జింక్ చక్క చక్క జింక్ చక్క చక్క జిమ్ జింక్ చక్క చక్క జిమ్. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all through the town. You know the better. Beach is with us. Sam, ఎవరున్నారు మనతో? Sam, సముద్రం చూస్తున్నావా నువ్వు? కనిపిస్తుందా నీకు? పెద్ద వేవ్స్ వస్తున్నాయి. Sam,
ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఇలా సముద్రంలో ఆడుకోవడం. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం సీ అంటే. బట్ ఏంటంటే మేము న్యూ ఇయర్కి వెళ్ళినప్పుడు బేబీ ఓన్లీ 3 months ఓల్డ్ అనమాట. సో తను అంత ఎంజాయ్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ బట్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. వాటర్లోకి వెళ్ళలేదు, బట్ చాలా దగ్గర నుండి అట్లా వేవ్స్ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మళ్ళీ పాపకి కోల్డ్ అయినా ఏదైనా నాకు ఏమైనా మళ్ళీ తనకి ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ మిల్క్ కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఉంది కాబట్టి సో అందుకని టేక్ కేర్ అనమాట. సో బట్ మేము ఎంజాయ్ చేసినంత అయితే ఇంకెవరు ఎంజాయ్ చేయరేమో ఆ రోజు మాత్రం. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇది వాక్ ఏరియా అని చెప్పాను కదా. సో అందుకే బేబీ ఫ్రీగా వదిలేసాను. హ్యాపీగా వాక్ చేస్తుంది. ఇంకా అందరూ తన్నే చూస్తున్నారు. అందరిలో చిన్ని పాప క్యూట్ అడుగులు వేసుకుంటూ వాక్ చేస్తుందని అందరూ చూస్తున్నారు అలానే. ఈ మెమొరీస్ మాకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇలా చిన్ని బేబీతో మా పాపతో ఇలా ఎప్పటికీ హ్యాపీగా ఈ పాండిచ్చేరి మెమొరీస్ మా లైఫ్లో గుర్తుండిపోతాయి. అండ్ నెక్స్ట్ మేము ఇంకా పాండిచ్చేరి టు మహాబలిపురం రీచ్ అయిపోయాము. వచ్చేసరికి అరౌండ్ 11 o'clock అయింది. ఇంకా రూమ్ తీసుకున్నాము. ఇక్కడ స్టే చేస్తున్నాము ఈ నైట్. రూమ్ అయితే బాగుంది. హోమ్ స్టే ఇది మేము తీసుకున్నది. ఏసీ రూము చాలా నీట్గా ఉంది. హ్యాపీగా ఉంది. నాకైతే నిజంగా చాలా కొత్త బిల్డింగ్ అనమాట. సో నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. హ్యాపీగా ఇప్పుడు పడుకుంటాము. సో మార్నింగ్ చూడాలి ఇంకా మా దర్శనం అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.